ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుండి 33వ వచనం వరకు ధ్యానించుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజురపు వృక్షములో సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలము ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు గదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచున్నప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. ప్రియ దేవుని యొక్క బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటకున్న సామర్థ్యత, శక్తి, ఆ ప్రవచనంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మరొకసారి ప్రభువారు ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు. తన ప్రవచన వాక్యము ఖచ్చితంగా నెరవేరబోతుంది అని చెప్పడానికి ఆయన అంజురపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అని చెప్పి తెలియచేశారు. ఎందుకు అంటే ఈ సమస్తమైన వృక్షములో వసంతకాలం వచ్చినప్పుడు అదంతా ఆకు రాలిపోయి చిగుర్లు పెడుతుంది. అంటే చెట్లు చిగురించినప్పుడు ఎలా అయితే మీరు వసంతకాలం వచ్చింది అని భావిస్తారో, వసంతకాలానికి ముందు ఆకుల పరిస్థితులు వేరే, చెట్ల పరిస్థితులు వేరే. కానీ వసంతకాలం వచ్చినప్పుడు ఆ ఆకులన్నీ, ముద్దర ఆకులన్నీ రాలిపోయి నేత చిగురు వేసి వసంతకాలంలో చెట్లన్నీ చక్కగా అది మొలిచి పచ్చగా కనబడుతుంది. యేసు ప్రభువారు అంటున్నారు, ఈ రకరకాల విధమైనటువంటి భూకంపాలు కానీ, యుద్ధాలు కానీ, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ, భక్తులకు చంపడాలు కానీ, ఇలా ప్రపంచమంతా అల్లోకొల్లలైనప్పుడు అనేక మంది మనుషులు రాలిపోబోతున్నారు. పాత ఆకులన్నీ చెట్లలో నుంచి ఎలా అయితే రాలిపోతుందో, దైవికంగా దేవునికి తృణీకరించిన అనేక మంది రాలిపోతున్నారు, అనేక మంది చావబోతున్నారు. ఇలాంటి భయంకరమైన క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మీరు తెలుసుకోండి, నూతన చిగురు అనగా ఈ కష్టాలు తాళుకొని ఎంతమంది బిడలైతే దేవుని కొరకు నిలబడతారో, ఎంతమంది ప్రభువులో చిగురిస్తారో, వాక్యమును బట్టి బ్రతుకుతారో, వారిని బట్టి మీరు ఈ విషయం తెలుసుకోండి, ఖచ్చితంగా ప్రభు రాకడ సమీపించింది. చాలామంది విశ్వాసము కోల్పోయి రాలిపోతున్నారు. చాలామంది సంఘాలు విడిచిపెట్టి నాశనమైపోతున్నారు. చాలామంది ప్రతికూల వాతావరణంలో ఈ హింసలు కానీ, కరువులు కానీ, ఇబ్బందులు కానీ, హత్య కానీ ఇవన్నీ చూసినప్పుడు వెనక్కి దిగజారిపోయి క్రీస్తును విడిచిపెట్టుతున్న వారు వసంతకాలమునకు ముందు రాలిపోయిన ఆకుతో సమానంగా ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అయితే ఏ కుటుంబాలైతే మంచిగా చిగురిస్తూ మంచిగా దేవుని కొరకు చిగుర్లు పెడుతున్నారో, ప్రభు అంటున్నాడు, అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. దేవుని రాజ్యము సమీపించినప్పుడు తన పరిశుద్ధ భక్తులు దేవునికి హత్తుకొని ఉంటారు. ఎందుకంటే వారు ఈ లోకాన్ని ప్రేమించారండి. లోకంలో ఇది కోల్పోతున్నామని భయం ఉండదు. ఎందుకంటే వారి నిరీక్షణ ప్రభుతో ఉంటాం, పరలోక రాజ్యములో చేరుతాం, మా ప్రభు రాజ్యానికి చేరుకుంటామన్న గొప్ప మనోధైర్యము, గొప్ప విశ్వాసము వారిలో ఉంటుంది. ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారో, లోక ఆశల వెంట పోతున్నారో, విశ్వాసంలో వారు రాలిపోతారు. విశ్వాసపు జీవితంలో వారు క్షీణించిపోతారు.
కానీ నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానం వైపు చూచువారు విశ్వాసమును కాపాడుకొని సంఘాన్ని విడిచిపెట్టరు, దైవికమైన సహవాసం నుంచి దూరము కారు. లోకములో పదవి వాంఛ కలిగి, లోకములో ధనపేక్ష కలిగిన వారు, ఈ లోకములో దౌర్భాగ్యమైన స్థితి కలిగిన వారు దేవుని రాజ్యము కంటే లోకమే గొప్పదని వారు దేవుని సన్నిధి మానుకొని బ్రతుకుతారు. అవసరమైతే వారు అన్యులుగా కూడా మారిపోతారు. ఎందుకంటే అన్యులతో వారు సహవాసము, అన్యులు చేసే పనులు వారు సాంగత్యం, అన్యులు ఏ రీతిగా ఉంటున్నారో వారు కూడా అలాగే జీవిస్తారు. కానీ దేవుని రాజ్యాన్ని వేషణ చేస్తున్న ప్రజలు, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే ప్రజలు అన్యుల యొక్క సాంప్రదాయములో, అన్యుల యొక్క ఆచార వ్యవహారములో వారు ఏ మాత్రం పాలివారుగా ఉండడానికి ఇష్టపడరు. వారు దేవుని నీతిని, రాజ్యమును కనిపెట్టుతున్నటువంటి ప్రజలుగా మనం గమనించాలి. అందుకే ప్రభువారు అంటున్నారు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు ఈ తరము వారికి గురించి ఏమన్నారు తెలుసా? విశ్వాసము లేని తరము వారు అన్నాడు ఆయన. అంటే ఈ విశ్వాసము లేని తరము వారు ఈ లోకంలో ఏవైతే భయంకరమైన సంఘటన జరగబోతుందో అది జరిగే వరకు వారు ఉంటారు, వారు చూస్తారు, వారి బ్రతుకులో ఇవన్నీ అనుభవాలు వారు చూస్తారని ప్రభు నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అవును, నిజమేనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన తన వాక్యమును బట్టి మనం గమనించాలి. అనేక మంది తమ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి లోకరీత్యగా జీవిస్తున్నారు. దేవుని మాటల మీద వారికి విశ్వాసము లేదు. అందుకే ప్రభు అంటున్నారు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసయ్య మాట కంటే లోకము యొక్క పోకడల్లో ఎక్కువగా మనస్సు పెట్టుకొని బ్రతుకుతున్నావా? దేవుని కంటే ఈ లోకము ఎక్కువగా నువ్వు కోరుకుంటున్నావా? చాలా తప్పు. యేసయ్య మాటలు స్థిరత్వమైనది, యేసయ్య మాటలు శక్తివంతమైనది. ఆకాశము గాని భూమి గతించిపోయినా సరే దేవుని మాటలు మాత్రం గతించదు. ప్రభు నోట ఏ మాట పలికి ఉన్నారో అది నెరవేరు వరకు ఆయన ఈ లోకాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. లోకంలో ప్రజల మార్పు ఎదురు చూస్తున్నాడు. ఎస్, నా సహోదరి, నా సహోదరుడా, నీ కుటుంబము రక్షించబడ్డారా? మార్పు పొందారా? లేక లోకమే మాకు శాశ్వతమని లోకులతో కలిసి గంతులేసి జీవించడానికి ఇష్టపడుతున్నారా? చాలామంది ఈరోజు క్రైస్తవులు లోకులతో కలిసి లోకులు చేసే పనులలో వారు పాలివారై దేవుని వాక్యమును విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యానికి దూరమై జీవిస్తున్నారు. అయ్యో మీకు శ్రమ. దేవుని నీతి రాజ్యం వెతుకుతున్నవారు, యేసయ్య ఒక మాట చెప్పి ఉన్నారు, దేవుని రాజ్యము నిమిత్తము ఈ లోకములో ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో, హింసించబడుతున్నారో, తన రాకడలో తన రాజ్యములో చేరినప్పుడు 100 దీవించబడతారు. ఈ లోకములో 100 దీవించబడుతూ పరలోక రాజ్యంలో నిత్య జీవానికి వారసులవుతారు. నా సోదరి సహోదరుడా, లోకంలో వెలివేస్తున్నారని, మిమ్మల్ని ఏదో ఎవరు చెప్తున్నారని, లోకములో హింసిస్తున్నారని, దేవుని నమ్మినందుకు మీ గ్రామం నుంచి మిమ్మను హింసించి ఇబ్బంది పెట్టి వెలివేస్తారని భయపడుతున్నారా? వారు వెలివేస్తే ఊరు నుంచి వెలివేస్తారు. కానీ నువ్వు ప్రభు కొరకు నిలబడితే పరలోక రాజ్యములో బంగారు పట్టణములో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. అది ఎంత గొప్ప భాగ్యం. ఈ మట్టి శరీరము మట్టిలో కలిసే ఖచ్చితంగా రోజులు వస్తున్నాయి. అయితే నువ్వు దేవుని వాక్యము గనుక గుండెలో నింపుకొని జీవిస్తే, భక్తుడు అంటున్నాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది.
యేసయ్య నోట నుంచి వచ్చిన ప్రతి ప్రవచన వాక్యము ఎంతో శ్రేష్టమైనది కనుక భక్తుడు అంటాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములు ఉదయించు వరకు చీకటి కలిగిన చోటు నా వాక్యము వెలుగు ఇచ్చు దీపమైనట్టున్నది. దాని యందు లక్ష్యముంచినడెల మీకు మేలు. ఈరోజు యేసును నమ్మని వారికి బైబిల్లో వాక్యం అంటే వెర్రిగా ఉంటుంది. కానీ నమ్మిన నీకు దేవుని శక్తి అది. నీ జీవితంలో ఎప్పుడు అంధకారం ఆవరిస్తుందో, కష్టాలు ఆవరిస్తుందో, దేవుని వాక్యము నీకు వెలుతురు చూపిస్తుంది. నువ్వు వెలుగులో ఉంటున్నావు. తెల్లవారి వేకువ చుక్క అంటే ఈ ప్రపంచమంతా చీకటి కమ్మినప్పుడు ఆ నీతిశూరుడైన ప్రభు మేఘారుడై వచ్చినప్పుడు నీ బ్రతుకు తెల్లారబోతుంది. ఆయన నిన్ను తనతో పాటు తన రాజ్యానికి కొనిపోయినప్పుడు వీళ్ళందరూ నిద్రమత్తులో ఉంటారు, వీరందరూ విడువబడతారు. ఆ మేఘారుడై వచ్చే దేవుని చూస్తారు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, కానీ ఎవరు ఎత్తబడరు. దేవుని వాక్యం మీలో ఉంది కనుక, దేవుని మాటలు మీలో ఉంది కనుక ఆ మాటను బట్టి మనం ఎత్తబడతాం, రాజ్యములో చేరుతాం. అందుకే ఆకాశము భూమి గతించిపోయినా నా మాట ఏమాత్రం గతించదు అన్నాడు. ఆ యేసయ్య మాటలు యందు విశ్వాసం ఉంచుదాం. ఆ మాటలు మన హృదయములో మన భద్రము చేసుకుందాం. ఆ మాటలే మనకు తన రాజ్యములో చేరే వరకు నడిపించగలిగే శక్తివంతమైనది కనుక రండి, తలలుంచుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అమూల్యమైన శక్తివంతమైన మీ వాక్యము మాకు వినిపించారు. లోకములో శ్రమ కలిగినప్పుడు వెనకంజు వేయక, ఎటువంటి బాధలు విపత్తులు వచ్చినప్పుడు భయపడక, ఏ పరిస్థితులు మేము గతించినా మీ మాటలు మాత్రం మా గుండెల్లో మా హృదయంలో ఉంటే మేము ఎత్తబడి మీ రాజ్యంలో చేర్చబడతామని, మీ రాజ్యంలో చేర్చబడి మీతో మేము కలకాలము జీవిస్తామని గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు మీరు మాకు వినిపించారు. ఆకాశము భూమి గతించిపోయిన మీ మాటలు గతించదు, మీ మాటలు ఉన్న మనుషులు గతించరు, వారు మీతో సంరక్షించబడతారు. అవును ప్రభువా, మాకట్టి భాగ్యం ఇచ్చిందులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.